మనం ఇప్పుడు ఏసీ రూమ్లో ఉన్నాం, ఏసీ ఆఫీసులో ఉంటున్నాం. సో సన్లైట్ అనేది గాన్ కేస్ అది. సో 2-3 ఆల్టర్నేటివ్స్ చెప్తున్నారు. ఇంజెక్షన్ అంటున్నారు వైటమిన్ డి కోసం, లేదు అంటే ఒక సప్లిమెంట్ టాబ్లెట్ అంటున్నారు, లేదు అంటే గంట ఈ టైంలో సన్లో తిరగండి అంటున్నారు. విచ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ గివెన్ అవర్ లైఫ్ స్టైల్? The best solution is to change your lifestyle. Because there is nothing better than natural sources. So sunlight is not vitamin D. Vitamin D అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. Right. వాట్ సన్లైట్ డస్ ఇస్ అందరూ బట్టలు వేసుకొని కూర్చుంటారు, అట్లా కాదు. సన్లైట్ స్కిన్ మీద పడాలి. మన బాడీలో ఉన్న ఒక కెమికల్ ఈజ్ యాక్టివేటెడ్. దట్స్ ద ఫస్ట్ ట్రిగ్గర్. యాక్టివేట్ అయిన మాలిక్యూల్ ఇట్ హాస్ టు గో త్రూ ద లివర్ అండ్ ద కిడ్నీ. ఆ తర్వాత ఇట్ బికమ్స్ యాక్టివ్ వైటమిన్ డి. వైటమిన్ డి ఏం చేస్తుంది? మనం తిన్న ఫుడ్ నుంచి కాల్షియం అబ్జార్బ్ చేస్తుంది. రైట్. ఇప్పుడు మీరు ఇంజెక్షన్ తీసుకొనివ్వండి, టాబ్లెట్ తీసుకోండి, సేమ్ మీకు డైజెషన్ ప్రాబ్లం ఉన్నది. టాబ్లెట్ వేసుకుంటే అది బాడీలోకి అబ్జర్వ్ కాదు కదా. సో హౌ డూ యూ నో ఇట్స్ వర్కింగ్? రైట్. సో ఎప్పుడు వేసుకోవాలి ఇంపార్టెంట్. అబ్జార్ప్షన్ లేకపోతే ఎంత తీసుకున్నా కూడా అది ఇంకోటి ఏంటంటే వైటమిన్ డి హాఫ్ లైఫ్ 5 to 6 weeks. చాలా మంది డాక్టర్స్ 4 to 6 weeks రాసేసి అయిపోయిన కోర్స్ అని చెప్తారు. కొంతమంది చెప్పరు. పేషెంట్లు అనుకున్నారు నేను తీసేసుకున్నాను 1 year కింద తీసుకొని ఉంటారు, మేము తీసుకున్నామంటే కోర్స్ అయిపోయింది అని అంటారు. అట్లా కాదు. ఎవ్రీ వీక్ 5 to 6 weeks తీసుకున్న తర్వాత యూ హ్యావ్ టు హ్యావ్ మెయింటెనెన్స్. వన్స్ అ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 weeks. అది మీ సన్లైట్ ఎక్స్పోజర్ బట్టి యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. సో వైటమిన్ డి అనేది ఒక రోజు ట్రీట్మెంట్ కాదు. ఇట్ హ్యాస్ టు బి కాన్స్టెంట్లీ రీసన్. కీప్ ఆన్ గివింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే టాక్సిక్ డోసెస్ అయిపోతాయి. Right. ద బెస్ట్ థింగ్ ఈజ్ టు గో అవుట్ ఇన్ ద సన్లైట్. ఈజీ టు సే బట్ ఇట్ హ్యాస్ టు బి డన్. Like, comment, and subscribe for more health updates.